మోడీ గారు జీఎస్టీ తగ్గించారు. దేశవ్యాప్తంగా జీఎస్టీ బచావ్ ఉత్సవ్ పేరిట 100 రోజుల సంబరాలకి పిలుపునిచ్చారు. कल से देश में जीएसटी बचत उत्सव शुरू होने जा रहा है. ప్రజాధనంతో వార్తాపత్రికలలో, టీవీ, రేడియో, ఇంటర్నెట్లలో ప్రకటనలు గుప్పిస్తున్నారు. పన్నులు తగ్గించడం మంచిదైతే 10 ఏళ్లుగా రకరకాల కొత్త పన్నులతో ప్రజలను అష్టకష్టాలు ఎందుకు పెట్టారు మోడీ? మోడీ గారు తెచ్చిన జీఎస్టీ, టారిఫ్లు, సెస్సులు, సర్ఛార్జీలు దేశ ఆర్థిక వ్యవస్థ నడ్డి విరగొట్టాయి. మరి దేశానికి క్షమాపణ చెబుతారా మోడీ? సిమెంట్ మీద 28% పన్ను వేసి కన్స్ట్రక్షన్ బిజినెస్ నడ్డి విరగొట్టారు. క్షమాపణ చెబుతారా మోడీ? లాంగ్ టర్మ్ క్యాపిటల్ గెయిన్స్ పన్ను అంటే సంవత్సరం కన్నా ఎక్కువ కాలం ఉన్న స్టాక్ లాభాల మీద గతంలో పన్ను లేదు. మోడీ గారు దాన్ని 12.5% చేసి స్టాక్ మార్కెట్ నడ్డి విరగొట్టారు. క్షమాపణ చెబుతారా? 2014 నుంచి 2016 మధ్యలో 10 సార్లు పెట్రోల్, డీజిల్ మీద పన్నులు పెంచారు. క్షమాపణ చెబుతారా మోడీ? ఒక్క 2018 బడ్జెట్ లోనే 40 వస్తువుల మీద కొత్త టారిఫ్లు విధించారు. నెహ్రూ, ఇందిరాగాంధీలకు తీసిపోని సోషలిస్ట్ అని నిరూపించుకున్నారు మోడీ. మరి చేసిన తప్పుకి క్షమాపణ చెబుతారా మోడీ? ఇవి కాక హెల్త్ అండ్ ఎడ్యుకేషన్ సెస్, రోడ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్, అగ్రికల్చర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సెస్, దానికి తోడు దిమ్మ తిరిగిపోయే సర్ఛార్జీలు. ధనికులు వ్యాపారాలను విస్తరించి ఉపాధి అవకాశాలు సృష్టించాలి. కానీ ఈ పన్నులు తట్టుకోలేక ప్రతి సంవత్సరం 4-5 వేల మిలియనియర్లు దేశాన్ని వదిలి వలసపోతున్నారు. తమతో తమ మేధో సంపదను తీసుకెళ్లిపోతున్నారు. జీఎస్టీతో పాటు తను వేసిన ఇతర పన్నులను కూడా తగ్గించి 1 దశాబ్దం కోల్పోయిన భారతీయులకు మరి మోడీ గారు క్షమాపణ చెబుతారా?